రాజధాని పేరుతో రైతుల దగ్గర నుంచి బలవంతంగా భూములు లాక్కోవటం మంచిది కాదని మండిపడింది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వికేంద్రీకరణ చర్చావేదిక. రాజధాని గ్రామాల్లో పర్యటించిన చర్చావేదిక ప్రతినిధులు రైతులతో సమావేశమై ప్రభుత్వ భూముల కోసం రైతులను ఎలా వేధిస్తుందో వారి నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రభుత్వానికి భూములు ఇచ్చే ప్రసక్తే లేదని రైతులు స్పష్టం చేశారు. తమ నుంచి ప్రభుత్వం భూములు లాక్కోవటానికి ఎలా ప్రయత్నిస్తుందో వివరించారు. 12 ఏళ్ల క్రితం ఇచ్చిన భూములకే దిక్కులేదని, ఇప్పుడు మళ్లీ భూసేకరణ పేరుతో తమ పొట్ట కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాజధాని పేరుతో రైతుల దగ్గర నుంచి బలవంతంగా భూములు తీసుకోవడానికి శత విధాలా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఉండవల్లి రైతులు రాజధాని 29 గ్రామాల నుంచి తమ గ్రామాన్ని మినహాయించాలని సిఆర్డీఏ కమిషనర్తో పాటు గుంటూరు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. అంతేకాదు తమ గ్రామంలో భూసేకరణను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రైతుల పొలాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయడం, రాత్రికి రాత్రే రోడ్లు వేయడం, పెనుమాకలలో భూములు ఇవ్వని రైతుల పొలాల చుట్టూ గుంతలు తవ్వడం వంటి చర్యలు చేపడుతోంది చంద్రబాబు సర్కారు. 2 నెలల క్రితం భూములు ఇవ్వని రైతుల పొలాల్లోకి కొండవీటి వాగుగట్టు తెంపి నీటిని వదిలి పంటలను ముంచేసింది. మా డబ్బులు మాకెత్తానికి నీకు అంత ఇదైనప్పుడు మా భూమి నీకెందుకు ఇవ్వాలి? అసలు మా భూమి ఇవ్వటానికి నేను ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోను. లేదు, ఒకవేళ మా భూమి నువ్వు తీసుకోవాలనుకుంటే పోలీసులను పెట్టి కాల్పిచ్చేసి చంపేసి తీసుకో. నీకు దానికి కూడా నువ్వు ఇష్టపడతావు, ఎందుకంటే జనం దచ్చినా నీకు పర్లా. నీకు కావాల్సింది ఏంటంటే భూమి, బతకాల్సింది నువ్వే. ఎదటాడు బతకటానికి లేదు, ఎదటాడు బతకూడదు. నీకు నీ కులం తప్ప రెండో వాళ్ళు కనపడరు. ఇప్పుడు జరుగుతుంది అదే. కాలేజీ వాళ్ళకి ఎకరం 4 కోట్లు చేసి అమ్మావు, దాని మీద నువ్వు 3 రెట్లు ఎక్కువేసి మాకు దానికేం సమాధానం చెబుతావు? నేను ఇవ్వను, పొరపాటును కూడా ఇవ్వను. ఈ నేపథ్యంలో రాజధానిలో రైతుల గోడు వినడానికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వికేంద్రీకరణ చర్చా వేదిక ఆధ్వర్యంలో హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ బి చంద్రకుమార్, ఆంధ్రప్రదేశ్ ఉద్యమాల ఐక్య నివేదిక కన్వీనర్ డాక్టర్ మహదేవ్, రిటైర్డ్ ప్రొఫెసర్ సి రామచంద్రయ్య, సామాజిక కార్యకర్త డాక్టర్ వసుంధర పెనుమాకలో పర్యటించారు. 2 నెలల క్రితం ప్రభుత్వం రాజధానికి భూములు ఇవ్వని రైతుల పొలాల్లోకి కొండవీటి వాగు నీటిని వదిలిన ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం రైతులతో సమావేశమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం గత 3 నెలలుగా తీవ్రంగా వేధిస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని పేరుతో భూములు తీసుకుని ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని మండిపడ్డారు. రాజధాని పేరుతో ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి బలవంతంగా భూములు తీసుకోవడం మంచిది కాదని హైకోర్టు రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. భూసేకరణకు ముందు సామాజిక ప్రభావ అంచనా నిర్వహించాలని సూచించారు. భూసేకరణ వల్ల ఎంతమంది రైతు కూలీలు ప్రభావితమవుతున్నారో పరిశీలించాలన్నారు. రాజధానికి ఎంత భూమి అవసరమో అంతవరకే భూములు తీసుకోవాలని, ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయకూడదన్నారు. 2015లో రాజధాని పేరుతో భూములిచ్చిన రైతులకు వెంటనే రిటర్న్ ప్లాట్లను అభివృద్ధి చేసి అందించాలని, భూమి కోల్పోయిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ఆ రైతులు వ్యవసాయం చేయలేని పరిస్థితులు ఎట్లా కల్పిస్తున్నారు? మొత్తం కాలువలు దవ్వేయడం, లేదా చిన్న చిన్న ట్యాంకులు అక్కడ ఏర్పాటు చేయడం, ఆ భూమిలోకి పోకుండా చేయడం, అక్కడ మోటార్లు నడవనటువంటి ఒక పరిస్థితి, ఎలక్ట్రిసిటీ వైర్లు తీసేయడం, కొన్ని చోట్ల మోటార్ దొంగతనం చేయడం. నిన్న చూసాం మేము, కొంతమంది రైతులు చెప్పారు మాకు. ఏంటి పరిస్థితి అంటే బై ఫోర్స్ మీరు వాళ్ళు భూములు ఇచ్చే విధంగా ప్రెషర్ ఇవ్వాలని చెప్పి చూస్తున్నారా? ఇది న్యాయమేనా? ఈ సమంజసమా? ఇది మానవ నాగరికతలో ఒక భాగమేనా? ఉన్న కూడును తీసేసి భవిష్యత్తును, మనం బంగారు భవిష్యత్తును ఆ కుటుంబం ఎట్లా బతకాలనే రేపటి రోజు. రాజధాని ప్రాంతంలో రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ఉద్యమాల ఐక్యవేదిక కన్వీనర్ మహదేవ్ ఆవేదన వ్యక్తం చేశారు. పెనుమాక పర్యటన సందర్భంగా ప్రభుత్వం భూముల కోసం చేస్తున్న చర్యలను రైతులు తమ దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. రైతుల పరిస్థితి చూస్తే చాలా బాధగా ఉందన్నారు. రాజధాని కోసం ఇప్పటికే భూములు ఇచ్చిన రైతుల జీవితాలు దుర్భరంగా మారాయని, అందుకే కొంతమంది రైతులు భూములు ఇవ్వడానికి ముందుకు రావడం లేదన్నారు. మీరు మీ ఇష్టం వచ్చినట్టు బిచ్చ వేస్తే లాభంలా. ఆ భూములు వాళ్ళవి. ఆర్టికల్ 300A ప్రకారం వాళ్ళకి హక్కులు ఉన్నాయి. ఆ హక్కులు మీరు కాలరాయడానికి మీరేదో సెక్షన్ 39 అవి ఇవి పెడతానంటే కుదరదు. ఏదైతే లాస్ట్ ఇన్స్టెన్స్ సేల్, ఇది మాట వాడారు జడ్జి గారు. అంటే ఏదైతే ఆ ప్రాంతంలో హయ్యెస్ట్ ఇన్స్టెన్స్ సేల్ ఉందో దానికి సమంగా మీరు ఇవ్వాల్సిందే. మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఇస్తానంటే కుదరదు.
రాజధాని పేరుతో రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకోవద్దని, భూసేకరణ చట్టాన్ని పూర్తిగా అమలు చేయాలని, గతంలో భూములు ఇచ్చిన రైతులకు రిటర్న్ ప్లాట్లను అభివృద్ధి చేసి అందించాలని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వికేంద్రీకరణ చర్చా వేదిక ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటానికి అండగా ఉంటామని చర్చా వేదిక ప్రతినిధులు స్పష్టం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.